లెట్స్ వెల్కమ్ రాహుల్ అండ్ ప్రియాంశి. అరే మాయా, మన ఊర్లో ఏదో సైమా షూటింగ్ అవుతుందంట కదరా. అలాగా, అయితే వెళ్ళి చూద్దాం పదరా. రెడీ రెడీ, సైలెన్స్. ఫస్ట్ డాన్సర్స్ ఎంట్రీ. 5 6 7 8. హీరో ఎంట్రీ, హీరోయిన్ ఎంట్రీ. సూపర్ సూపర్ బాబు గారు, నెక్స్ట్ పొజిషన్ చేంజ్. అదిరింది పిల్ల అదిరిందిలే, కుదిరింది పెళ్ళి కుదిరిందిలే, ఉడుకు పుట్టి ఇన్ని నాడు ఉక్కబట్టి ఉండబట్టి వయస్సు పోరు తీరాలిలే, వలపు జోరు తెలాలిలే. బుగ్గ మీద పంటిగాటు పడుతుంది ప్రతిసారి, సిగ్గు చీర తొలగిపోయి నలుగుతుంది తొలిసారి. బాబు గారు, ఇప్పుడు కొంచెం రొమాంటిక్గా చేద్దాం. మావ గొప్ప ఊరికంత చాటుతుంది మరి మరి, ఒకసారి కసి పుడితే మరోసారి మతి చెడితే వయసు పోరు తీరాలిరా, వలకు జోరు తెలాలిలే. అదిరింది పిల్ల అదిరిందిలే, కుదిరింది పెళ్ళి కుదిరిందిలే, ఉడకబొట్టి ఇన్ని నాళ్ళు ఉక్కబట్టి ఉండబట్టి వయసు పోరు తీరాలిరా, వలకు జోరు తెలాలిలే. అరే రే, మిస్ అయిపోయింది. రెడీ కెమెరా, రీటేక్. రెడీ బాబు. 5 6 7 8. సూపర్ సూపర్. బాబు గారు, నా వల్ల కాలేదు, నా వల్ల కాలేదు, నా వల్ల కాలేదు. ఎందుకంటే నా ప్రాణం కంటే నువ్వు నాకు ముఖ్యం. ఉడుకు పుట్టి ఇన్ని నాళ్ళు ఉక్కబట్టి ఉండబట్టి వయసు పోరు తీరాలిలే. తాన నాన తాన తాన నాన తాన. షార్ట్ ఓకే, ప్యాకప్. జడ్జెస్, ఎలా అనిపించింది ఈ సూపర్ హిట్ సాంగ్ కి వీళ్ళ పర్ఫార్మెన్స్? బిగినింగ్ విత్ గణేష్ మాస్టర్. చారీ మాస్టర్ చాలా బాగా కొరియోగ్రాఫ్ చేశారు. నిజంగా సాంగ్ ఎలా షూట్ చేస్తాం మనం, షార్ట్ కి చాలా బాగా చెప్పారు. అది కష్టం చాలా. ఫస్ట్ రాగానే డాన్సర్ షార్ట్ అనగానే బాయ్స్ లే షార్ట్ అయింది, తర్వాత వీళ్ళిద్దరు హీరోయిన్ ఎంట్రీ అన్నారు. ఇట్లా అన్ని స్లోగా తీసుకుంటూ టోటల్ లాస్ట్ ప్యాకప్ వరకు చెప్పారు. చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ.
మూమెంట్స్ కూడా మొత్తం ఐరాయే చేశారు. అప్పుడు ఎట్లా అంటే ఒక మూమెంట్ ఎక్కువ టైం ఉండేది, 8 కౌంట్స్ అదే మూమెంట్ ఉండేది, 16 కౌంట్స్ కూడా ఉండేది. అది పట్టారు. అది ఎప్పుడు ఎవరు పడతారా అని చూస్తున్నా అప్పటి నుంచి. మీరు పట్టుకున్నారు అది. థ్యాంక్ యూ. రాహుల్ లైట్ పెనిషి మీరు చాలా బాగా చేశారు, దుమ్ము లేపేశారు. ఆ స్టైల్, ఆ ఎరా అంతా తీసుకొచ్చారు, రెట్రో ఎరా అంతా సూపర్ గా. పోస్టర్స్ ఆడేటప్పుడు ఆ స్టిఫ్నెస్ ఉంటది, అప్పుడు స్టిఫ్ గా ఆడేటప్పుడు టక్ 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 ఇట్లా అట్లనే ఆడారు. నిజంగా చాలా మజా అనిపించింది. చారీ మాస్టర్ బాగా నేర్పించారు వాళ్ళకి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ గణేష్ మాస్టర్. విజయ్ బిన్ని మాస్టర్ మీకు ఎలా అనిపించింది? రాహుల్, ప్రియాంశి మీ ఇద్దరు నిజంగా ఒక హీరోయిన్ లాగే చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మాకు పర్సనల్ గా ఎందుకు బాగా కనెక్ట్ అయిందంటే మేము రెగ్యులర్ గా చేసే సాంగ్ షూట్ లైవ్ గా చూపించారు. అండ్ ఇందులో నాకు కొన్ని సీక్వెన్స్ చాలా బాగా నచ్చాయి. స్పెషల్లీ స్టిక్స్ అన్ని ఇలా వెళ్ళాయి, అది చాలా బాగుంది. అండ్ ఫస్ట్ ఆ గంప మిస్ అయ్యేటప్పటికి రే గంప మిస్ అయిందని నేను ఫీల్ అయ్యాను. బట్ అది షూటింగ్ కట్ 1 more అన్నారు. అప్పుడు పుష్ చేసేసరికి ప్రాపర్ గా హోల్డ్ చేశారు. బ్యూటిఫుల్. స్టెప్స్ అన్ని చాలా సింపుల్ గా ఉన్నాయి, బట్ చాలా ఎఫెక్టివ్ గా ఉన్నాయి. ఆల్ ద వెరీ బెస్ట్, కీప్ రాకింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ బిన్ని మాస్టర్. హన్సిక గారు మీకు ఎలా అనిపించింది? అదిరింది మావా, అదిరింది సూపర్. మీ పర్ఫార్మెన్స్ కూడా అదిరింది. బ్యూటిఫుల్ పిక్చరైజేషన్ టోటలీ ఆన్ స్టేజ్. ఐ లవ్ హౌ యూ యూజ్ ద ఎంటైర్ స్టేజ్. రాహుల్ అండ్ ప్రియాంశి హావ్ గ్రేట్ కెమిస్ట్రీ. ఐ మస్ట్ సే దట్. థ్యాంక్ యూ మ్యామ్. You guys have it to go in the finale. So good luck థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. and see you in the next round. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ హన్సిక గారు అండ్ చారీ మాస్టర్. థ్యాంక్ యూ. ఆల్ ది వెరీ బెస్ట్. 2002 వరకు చూడలేదే ఇంత సరుకు. సోకులతో వచ్చేసింది, సూదులతో గుచ్చేసింది, చినుకులతో చిందేసింది, జివ్వంటూ లాగేసింది. ఈ గెటప్లు ఏంటి? రెట్రో గెటప్లు. ఇది రెట్రో. ఈడే ఏదో కేపీహెచ్బి మెట్రోలో ఉన్నాడు. అన్నయ్య 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 తమ్ముడు, అన్నయ్య 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 డీలో నాకెవరినన్నా ఒక అమ్మాయిని సెట్ చేయి అన్నయ్య. అన్నయ్య కట్టుకోవడానికి గోచి లేదంటే తమ్ముడు వచ్చి టోన్ జీన్స్ అడిగాడంట. నీ చేతికి ఏమైందయ్యా? అది ఇదేదో ఏంటి ఇలాగే? మొన్న కుక్క కరిచింది, బొడ్డు చుట్టూరు 14 ఇంజక్షన్లు వేశారు. కుక్కక కరిచిన కుక్కే పైన పడి నవ్వుతుంటే నన్ను ఏం చేయమంటారు సార్? కాదని ప్రాక్టీస్ చేసినప్పుడు ఏం చెప్పరు ఎందుకు మీరు? ఇంతకీ మీరు వచ్చారు కానీ మీ రెట్రో భార్యలు ఎక్కడ ఉన్నారయ్యా? వస్తున్నారు చూడు. ఏరి రావోయి చందమామ మా వింత గాథ వినుమా, రావోయి చందమామ. కాదు, నాకు ఎప్పటి నుంచో డౌట్. ఏంటి మీ ఇద్దరు భార్య భర్తలు అన్నారు, ముద్దు ముచ్చట్లు ఏమన్నా అయ్యాయా మరి? ముద్దు ముచ్చట్లు చెయ్యేసినప్పుడల్లా అలా పరిగెత్తితే ఇక ముద్దు ఎక్కడ ఉంటది? మరి మీ సంగతి ఏంటి? ఇలా ఉన్నావేంట్రా నువ్వు? వీడు నిన్న రాత్రి నిన్ను కౌగిలించుకున్నాడు అన్నప్పుడే తెలుసుకోవాలి. రూదర్ఫోర్డ్. అన్నయ్య చెల్లెమ్మ కష్టమే ఇలా అయితే. సరే, నాకు డౌట్. మీ పెళ్లి ఎలా జరిగింది అసలు? మాది గుడి దగ్గర ఏదో అలా తాళి కట్టి పెళ్లి కానీ. అదేంటండి, మమ్మల్ని అడ్డంగా దొరికిపోతే మిమ్మల్ని చెట్టు కట్టేసి కుక్కని కొట్టారు కదండి. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? కాదండి, ఇక్కడ ఉన్న సెట్ అబ్బాయి ఒకడు, వాడి కన్ను నా మీద పడిందండి. ఊరికి నన్నే చూస్తున్నాడు వాడు. సెట్ అబ్బాయి ఏంటి పార్వతి? ఇక్కడ ఉన్న కెమెరామెన్ అందరి కన్ను నీ మీదే పడింది. అమ్మా, నేను ఈ డ్రెస్ లో ఎలా ఉన్నాను? చాలా అందంగా ఉన్నావు, అప్సరసలా ఉన్నావు. ఏమైంది అన్నయ్య? ఏంటయ్యా తోలుతున్నావు? ఇప్పుడే వాడి కళ్ళు కాకులు మింగి వెళ్ళిపోతున్నాయి. ఫైనల్ గా వెళ్ళేటప్పుడు ఒక్కసారి వాడి చేత అన్నయ్య అనిపించరా? అన్నయ్య అన్నయ్య అన్నయ్య